రాజమహేంద్రవరం స్థానిక క్వారీ ప్రాంతంలో సున్నంపట్టి లేఅవుట్ కు వెళ్లే మార్గంలో ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మర్రి కొండబాబు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మర్రి కొండబాబు మాట్లాడుతూ క్వారీ ప్రాంతంలో సున్నంపట్టి లేఅవుట్ కు వెళ్లే దారిలో ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయని, అక్కడ ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో తాను చేసిన ఫిర్యాదుపై నగరపాలక సంస్థ అధికారులు స్పందించడం అభినందనీయమన్నారు. నా పేరు రాహుల్ అండి. మా వదిన ధనలక్ష్మి, ఆయన హస్బెండ్ మట్టాడి ప్రసాద్, వాళ్ళ అన్నయ్య ఏమో మట్టాడి అయ్యప్ప. మొన్న రాత్రి వాళ్ళ హస్బెండ్ మా వదిన ఇద్దరు కలిసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. ఇలాగా వాళ్ళ అన్నయ్య బర్త్డే పార్టీ ఉంది, రమ్మన్నాడు అని చెప్పి బయలుదేరారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత చాలాసేపు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు మాతో. తర్వాత ఇలాగ ఫోన్ మాట్లాడి సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయిందని మేము అనుకున్నాం. వెళ్ళింది వాళ్ళ హస్బెండ్తోనే కదా, ఏమవుదన్న ధైర్యంతో మేము ఉన్నాం. 10 దగ్గర చూసాం, 10కి వచ్చేస్తా అన్నారు. 10కి రాలేదు. అలా చూసాం 12:30 అయ్యింది. అప్పటికి మా వదిన రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఒక ఆయనే వచ్చాడు మా ఇంటికి. మా వదిన ఏది అని అడిగితే ఇలాగ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఇలాగా నన్ను రావద్దని చెప్పింది, వస్తే చచ్చిపోతాను బెదిరించింది అని చెప్పి మాతో మళ్ళీ చెప్పాడు. చెప్పడం వల్ల మేము సరే వాళ్ళ ఫ్రెండ్ ఏదో మనసు బాగోక ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అని మేము అనుకుని సరే అని ఆ రోజు ఆగాం. తర్వాత రోజు పొద్దున్న చూసినా ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. మేము వెతుకుతానే ఉన్నాం, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం, అన్ని చూసాం. తీరా మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్. తర్వాత మా పెద్దోజన అనుకోకుండా హాస్పిటల్కి వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి. మా పెద్దోజన రావడం వల్ల అనుకోకుండా మా వదిన ఇక్కడ ఉన్న చూశారు. అనుకోకుండా మా చుట్టాలు ఎవరో హాస్పిటల్ ఉండడం వల్ల చూడడానికి వచ్చి ఈవిడికి అనిపించింది. మేము అప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. వచ్చేసరికి తల నిండా బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయి హెడ్ మొత్తం హెయిర్ అంతా అట్టగట్టేసినట్టు అయిపోయింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడు డ్రెస్సింగ్ అవి చేయించాం. మొత్తం హెడ్ నిండా ఫుల్ హ్యామర్తో కొట్టడం వల్ల మొత్తం ఫుల్గా అయ్యింది. ఇది గాడాల్లో కొట్టారండి, గాడాల్లో కొట్టారు. కాకపోతే మా వదిన ఏమనుకుందంటే గాడాల్లో కొట్టి గాడాల చెరువులోనే పాడేశారు అనుకున్నారు కొట్టిన మైకంలో. కాకపోతే తెలిసింది ఏంటంటే గాడాల్లో కొట్టడం జరిగింది. గాడాల్లో కొట్టిన తర్వాత ఆటోలో తీసుకొచ్చి కొరిలో పాడేశారు అని చెప్పి ఇప్పుడు తెలిసింది మాకు కూడా. కాకపోతే ఇంకా మనిషి తెలిసింది ఇలాగా మా హాస్పిటల్లో ఉన్నాను తెలిసిన తర్వాత మా వదిన ఫోన్ చేసి ఇలా ప్రసాద్ నువ్వు మీ అన్నయ్య కలిపి ఇలా కొట్టారంట ఏంటని అడిగితే లేదు నేనేం కొట్టలేదు, ఆగండి ఇప్పుడే ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పిన మనిషి ఇంకా అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కనబడలేదు. ఎమ్మెల్సీ రాశారండి. కాకపోతే కేసులో కూడా మా వదిన ఇలాగా గాడాల అని చెప్పడం వల్ల అది కోరకుండా కేసులో అయిపోయింది. ఇప్పుడు తెలిసింది ఏంటంటే కోరి దగ్గర పాడేయడం వల్ల ఇప్పుడు మాట్లాడి మార్పిస్తా అని చెప్పారండి. డాక్టర్ గారు చూసారండి, నిన్న అయితే చూసారు, స్టిచెస్ అవి వేసారు. స్టిచెస్ వేసిన తర్వాత మామూలుగా డిశ్చార్జ్ చేసి పంపించేస్తా అన్నారు. కాకపోతే హెడ్ ఇంజరీ వల్ల కొంచెం మాకు భయం వేసి వద్దండి ఒక 2 days అబ్జర్వేషన్ ఉంచండి అని చెప్పి మాట్లాడాం. సరే అమ్మా ఒక 2 days చూస్తామని చెప్పి జాయిన్ చేసుకున్నారండి. డాక్టర్ గారు అయితే ప్రమాదం లేదన్నారు. కాకపోతే నైట్ నుంచి కొంచెం పెయిన్స్ కదా, శామర్తో కొట్టడం వల్ల పెయిన్స్ వల్ల మాట్లాడలేకపోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. మొత్తం హెడ్ అంతా ఎక్కడ పడితే అక్కడ దగ్గర మొత్తం స్టిచెస్ అండి. దగ్గర ఒక 60 స్టిచెస్ లేదా ఒక 60 స్టిచెస్ దాకా పడి ఉంటాయి. కొట్టేసి హ్యామర్తో కొట్టి ఇలాగ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి మొత్తం తుప్పల్లో పాడేసి లాగి కొరిలో వేస్తానంటండి. మొత్తం ఒళ్ళంతా గాయాలే, మొత్తం చేతుల నిండా ఆటల నిండా. నాకైతే తెలియదు. ఈయన కంగారు పడతారని చెప్పి ఈయనకి అసలు ఏం చెప్పలేదండి. వచ్చేదాకా కూడా ఈయనకి అసలు ఏం తెలియదండి. వచ్చిన తర్వాత మన నెలల్లో అని ఈయన కంగారు పడిపోతాడని చెప్పి మేము చెప్పలేదండి. వచ్చిన తర్వాత చూసారు ఈయన కూడా, పాపం ఈయనకి సరిగ్గా ఏం తెలియదండి. పోలీసులు ఇంకా అది కేసు పెడుతున్నామండి. ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదండి. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి అది ఇక్కడ రాజమండ్రి మార్చి స్టేషన్కి అయితే వెళ్తామండి. వెళ్ళి కేసు అవి పెడతామని చెప్పారండి. వదిన వాళ్ళతో కూడా మాట్లాడాం. కాకపోతే ముందేమో కేసు అవి వద్దనుకున్నాం, పిల్లలు అవి ఉండడం వల్ల వద్దనుకున్నాం. కాదండి ఆల్మూరు ఆయన సొంత హస్బెండ్ కాలుకి కట్టుకొని ఆడుతాడు, డ్యాన్స్ ఆడతాడు. ఇంక ఇష్టం లేదు మా పిల్లలకి. పిల్లలకి ఇలా చేస్తుంది. 2 ఆడపిల్లలు ఆడుకుంటారు. ఇద్దరు బాబును అయిపోయిన తర్వాత 4 years నుంచి
ఈ మనిషి పరిచయం అండి. 4 సంవత్సరాలుగా పరిచయం అయ్యి ఇలా వద్దని చెప్తానే ఉన్నాను లేదు నాన్న ఎన్నాళ్ళు పోషిస్తాను అని చెప్పి ఇలాగా ఈ మనిషి తెలడం 4 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారండి. 4 సంవత్సరాలు ఏదో మరి వాళ్ళ అన్నయ్య చెప్పడం వల్ల మరి ఏం జరిగిందో మాకు అప్పటికే చెప్పండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు కూడా అడిగామండి, వద్దమ్మా రాత్రిపూట వద్దు లేదండి. గొడవ ఏం లేదండి అసలు. అదే అండి వెళ్ళిన తర్వాత బాగానే ఉందండి, వెళ్ళడం బాగానే వెళ్ళారు, ఇంట్లో గొడవ లేదు ఏం లేదు, వెళ్ళడం బాగానే వెళ్ళారు. మధ్యలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నా ఫస్ట్ ఆటోలో తీసుకెళ్లారంటండి. అక్కడ గాడాలు తీసుకెళ్లారంటండి ఆటోలో. ఖాళీ ప్లేస్ ఉంటది కదండి, ఒక ఖాళీ ప్లేస్ తీసుకెళ్లారంట. తీసుకెళ్లిన తర్వాత అలా కేక్ మా వదిన ఏమంటే బర్త్డే, మరి మా వదినకి బర్త్డే అని చెప్పారండి. కేక్ అయ్యి ఆర్డర్ పెట్టాను, ఎందుట్లో ఆర్డర్ పెట్టారండి ఫోన్లో, వచ్చేస్తుంది ఈలోపు వెయిట్ చేయండి అంటే ఇలా కూర్చున్నారంటండి. ఈలోపు ఆటోను స్విచ్ తీసాడంట. స్విచ్ తీసి ఆటోని ఏదో 2 సార్లు కొట్టడం ఏదో చేశారంట. మా వదిన ఏమో ఆటో ఏమైనా రిపేర్ ఏమైనా వచ్చిందేమో అనుకుని పట్టించుకోలేదు అనుకోండి. ఈలోపు మా వదినకి ఎందుకో కడుపులో తిప్పి వామిటింగ్ అయినట్టు వాంతులు చేసుకునే ఇదిలోనే తల మీద ఫస్ట్ కొట్టేశారండి. ఫస్ట్ కొట్టేసి ఇంకా స్పృహ లేపి ఇంకా కొట్టిన వెంటనే స్పృహ లేకుండా పడిపోయారండి. పడిపోయిన తర్వాత ఇంకా అదే దాంట్లో టపాట ఇంకా కొడతానే ఉన్నారండి. హెడ్ మీద కొట్టి 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 ఇలాగా వెనకాల చేతులు పట్టేసుకున్నాడు ఈ మనిషి. అది ప్రసాద్ అనే ఆయన వెనక చేతులు పట్టేసుకుని వాళ్ళ అన్న ఏమో హ్యామర్ తల మీద కొడతానే ఉన్నాడండి. తర్వాత అది ఈడ్చుకుపోయి అలా ఆటోలో పాడేసి ఆటోలో నుంచి తర్వాత కోరి దగ్గర తీసుకొచ్చి కోరిలో పాడేశారండి. ఇలాగా అదే చైన్ ఉంటది కదండి, చైన్ వెనక్కి లాగేశారండి. మొత్తం ఇదంతా మొత్తం మార్క్స్ అయిపోయినాయండి. ఈ క్వారీ గోతుల మీద హైకోర్టులో 2011 నుంచి అప్పుడు రిట్ వేసాను, తర్వాత పిల్లి వేసాను. 2011 నుంచి కూడా ఈ క్వారీ గోతుల మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ఎందుకు పోరాటం చేస్తున్నాం అంటే, క్వారీలో పడి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చంపేసి పాడేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే రూట్లో ఉంగరాలు చేతుకున్నాయనే దాని మీద ఒక అతన్ని మేకపోతే నరికి ఆ ఉంగరాలు పట్టుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఇదే రూట్లో ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం చీకటి పడితే చాలా అగాధంగా ఉంటుంటుంది. ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పాడేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా ఆ రూట్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని మీద ఈ రూట్లో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో మేము ఈ క్వారీ గోతుల్లో పడి చనిపోతున్నారు జనం, అలాగని చెప్పేసి ఎక్కడ ప్రమాదం అయితే ఉందో హైకోర్టు కూడా ఆదేశించింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి కమిషనర్ దీన్ని ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఇక్కడ మరోసారి కూడా ఫెన్సింగ్ వేశారు. అంటే ప్రమాదాలు నివారించాలని ఉంటుంది. అందుకు కమిషనర్ గారికి వారి సిబ్బందికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి మా గత కమిషనర్ గారు అయితే చివరి నుంచి స్తంభాలు వేసుకుంటూ వచ్చారు. మరి ఆర్ఎంపీ వాళ్ళు అయితే రోడ్డు వేయడం జరిగింది. కానీ ఈ పోరాటాల వల్ల నడుస్తూ ఉంది. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా గడ్డం ధనలక్ష్మి అనే అమ్మాయిని నిన్న రాత్రి అర్ధరాత్రి మీద మరి తన భర్తకి 2 పిల్లలు ఉన్నారు. ఆమెకి 24 సంవత్సరాల వయసు. ఆ 2 పిల్లలు మరి తన ఇంకొక భర్తకు పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరినీ కూడా పోషించుకుంటూ ఆ అమ్మాయి చిన్న వయసు కాబట్టి ఇంకొక అతన్ని కూడా ప్రేమించి 4 సంవత్సరాల నుంచి తనతోటే ఉంటుంది. ఉంటే మరి అతనికి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఏం జరిగిందో ఏంటో తెలియదు అనేది పూర్తి వివరాలు తెలియవలసినటువంటి అవసరం ఉంది. అయితే బర్త్డే ఉందో రమ్మని చెప్పేసి గాడాల సైడు ఇలా తీసుకెళ్ళి గాడాల దగ్గర ఒక తోట దగ్గర తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి ఆటో దగ్గర మరి ఒక సుత్తి ఒకటి పట్టుకొని వెళ్ళి ఆ సుత్తితో మరి ఆ ముందు దాన్ని కొట్టి చూస్తే ఇదేదో రిపేర్ వచ్చిందేమో అనుకుందంట. కేక్ తెస్తున్నారు కంగారు పడకాలని చెప్పేసి వచ్చి రాగానే అతను ఆ సుత్తితోటి తల మీద విపరీతమైన దెబ్బలు, చనిపోయి ఇంకా ఎన్ని కొట్టినా చనిపోవట్లేదేట్రా అని చెప్పేసి అనేవారంట. ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళ పేరేం పేరండి? మట్టాడి ప్రసాద్, మట్టాడి ప్రసాద్, మట్టాడి అయ్యప్ప అనే వాళ్ళిద్దరు కూడా
అన్నదమ్ములు అన్నమాట. అన్నదమ్ములు అయితే ఈ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నం చేసి ఈ అమ్మాయిది ఎక్కడో బొమ్మూరు తాడేసి మెల్ల తాడేసి మెల్ల లాగేసి అన్ని చేశారంట అక్కడ ఇద్దరు కలిసి. ఒకళ్ళు చెయ్యి వెనకది ఎడదీస్తే ఒకళ్ళు తల మీద కొట్టేవారట. సరే ఆ అమ్మాయి చెప్పినటువంటి రిపోర్ట్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడెక్కడో పాడేశారని అనుకుంటుంది ఆ అమ్మాయి, తెలియట్లేదు. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు మేము వచ్చింది ఎంత దూరం, అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ఆటోలో అర్ధరైతుల మీద ఈ క్వారీలో కింద నీరు 200 అడుగులు లోతు నీరు, ఇక్కడ 70 అడుగులు లోతు. ఇక్కడ ఒక మనిషి పడిపోతే ఆ బండితో పాటు కింద పడిపోతే ఇక్కడ మట్టి తోలించాం. ఈ క్వారీ అయితే నరసింహరావు గారి క్వారీ, శ్రీకాకుళం నరసింహరావు గారి క్వారీ. ఈ క్వారీలో పాడేశారు. ఈ పాడేసినందువల్ల పొద్దున్న ఈ ఫెన్సింగ్ వేయటానికని వచ్చారన్నమాట. స్తంభాలు వేసింది ఇక్కడ ఎవరు పడిపోకుండా ఉండాలని చెప్పి కమిషనర్ గారికి అనేక సార్లు గ్రీవెన్స్లకు పెడితే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెడితే వేయడం జరిగింది. దీనికి మెస్ కట్టడానికని ఇక్కడ మనుషులు వచ్చారు. మెస్ కట్టడానికి వస్తే కింద మూలుగుతా అమ్మాయి మూలుగు వినబడతా ఉంది. మూలుగుతా ఉంటే ఏంటి ఎలా మూలుగుతున్నారు, అలాగనే అంబులెన్స్ ఫోన్ చేస్తే జాగ్రత్త తీసుకొచ్చి అంబులెన్స్ని గవర్నమెంట్ ఆసుపత్రికి వేశారు. ఆ అమ్మాయి సాగు బతుకులో ఇప్పుడు ఉన్నది. ఆ అమ్మాయి పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ఒక ఆడబిడ్డనే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మగారింటి పంపించేయాలి, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే వదిలేసేయాలి. వాళ్ళ అమ్మగారింటి కాడ ఉన్న వాళ్ళని ఎక్కడ బొమ్మూరులో ఉన్న వాళ్ళని తీసుకొని ఆ అమ్మాయి పుట్టినరోజు అని చెప్పేసి అంటే ఒక నమ్మకం మీద వాళ్ళ మీద ఒక భరోసా మీద వస్తే అక్కడ దూరంగా తీసుకెళ్ళి ఇక్కడే పుట్టినరోజు అని చెప్పేసి ఆ తోటలో బుర్ర శుభ్రం బద్దలు కొట్టి ఒళ్ళంతా దెబ్బలతో ఇక్కడ నుంచి కింద గిరాసిస్తే కిందనే చనిపోయింది అనుకొని వదిలేసి వెళ్ళిపోతే కింద నీటిలో వరకే వెళ్ళిపోయిందంటే కాళ్ళు అక్కడ ఉన్న తుప్పలో అడ్డం ఉన్నందువల్ల బతికింది ఆమె. ఈవేళ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉంది. కానీ ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే నాకు జరిగిన అన్యాయం మరో ఆడదానికి జరగకూడదు, ఒక ఆడబిడ్డ జరగకూడదు అని చెప్పేసి అన్నది. ఆ అమ్మాయి వయసు కూడా చిన్నది, 24 ఏళ్ళ వయసు అట. మరి అలాంటప్పుడు ఆ రకంగా వాళ్ళ కుటుంబానికి చాలా ద్రోహం జరిగింది. కాబట్టి నేను దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాను. ఎస్పీ గారిని కలుపుతాను, కలెక్టర్ గారిని కలుపుతాను. మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాబట్టి ఇక్కడ కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తాం. దీని మీద సీరియస్ యాక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఇప్పుడు వెంటనే ప్రజాప్రతినిధులు కూడా కలగజేసుకొని రూరల్ ఎమ్మెల్యే గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే మన మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు కూడా కలగజేసుకొని ఇలాంటి అన్యాయం మరొకరు జరగకుండా చూడాలని చెప్పేసి, మరి ఇలాంటి అరికట్టకపోయినట్టయితే రాజమండ్రి పరువు కూడా గంగలో పోయినట్టు ఉంటుంది. అందుచేత వెంటనే దీని మీద ఎవరైతే ఈ అమ్మాయిని మరి ఇంకా చంపేస్తారని భయపడుతుంది, చెప్పడానికి కూడా భయపడుతుంది, అంత పరిస్థితిలో ఉన్నారు. అంచేత తండ్రి అన్నతను తీసుకొని వచ్చాం. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఇది నిన్నటి నుంచి ఏంటి దీని పరిస్థితి అని చెప్పేసి కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాం. ఎవరో ఏంటో తెలియదు అని చెప్పేసి. అంచేత దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని, రేపు సోమవారం లోపల దీని మీద చర్య తీసుకోకపోతే సోమవారం నాడు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది.